పెద్దపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్ నిర్వాహకులు మంతని నర్సింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత కొద్ది రోజుల నుండి పెద్దపల్లి ప్రాంతంలో గుండె నొప్పితో అనేక మంది హఠాత్తుగా చనిపోతున్నారని, దానిని దృష్టిలో పెట్టుకుని ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేసి 2D ఎకో, ఈసీజీ, రక్త పరీక్షలు, పల్స్ రేట్ పరీక్షలు చేయడం జరిగిందని మంతని నర్సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నూగిళ్ల మల్లయ్య, బుతగడ్డ సంపత్, తూముల సుభాష్, కోఆప్షన్ సభ్యులు రామగిరి చంద్రమౌళి, జడల సురేందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బండారి సునీల్ గౌడ్, బొడ్డుపల్లి జగదీష్, నదీం, కావేడి రాజగోపాల్, బండి అనిల్, సోహెల్, సంతోష్, సృజన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వంశీ, నేను కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాను, హైదరాబాద్ నుంచి. ఇక్కడ పెద్దపల్లిలో నర్సింగ్ గారి సహాయంతో ఈరోజు ఒక కార్డియాలజీ క్యాంప్ కండక్ట్ చేసాం. ఇక మేము అందరికీ ఉచితంగా 2D ఎకో అండ్ ఈసీజీ అండ్ బీపీ చూసాం. సో చాలామంది కొత్తగా తిరిగిన వారికి ఈరోజు ఫస్ట్ టైం షుగర్ తెలియటం, ఫస్ట్ టైం బీపీ తెలుసుకోవడం, ఫస్ట్ టైం హార్ట్ ప్రాబ్లం తెలియటం, ఇలా చాలామందికి ఈ రకంగా యూజ్ అయినాయి. దీనివల్ల అంటే వాళ్ళ ఫ్యూచర్లోకి వాళ్ళ కంట్రోల్లో చేసుకోవడం వల్ల ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ క్యాంప్ వల్ల చాలామంది ఇంకా బెనిఫిట్ అయింది. నర్సింగ్ గారి దీన్ని ప్రోత్సహించి దీన్ని ఇనిషియేట్ చేసినందుకు నేను అభినందిస్తున్నాను. అండ్ మాకు ఈ అవకాశం కల్పిస్తున్నందుకు నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఎట్లా 2D ఎక్కువ అట్లీస్ట్ అనేది 3000 అరౌండ్ అవుతుంది అండి. 2000 నుంచి 3000 వరకు అవుతుంది. ఈసీజీ అనేది 200-300 ఉంటుంది బేసికల్లీ. సో కాకపోతే మీరు కార్డియాలజీ చూపించుకోవాలంటే దానికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది, కన్సల్టేషన్ ఖర్చు అవుతుంది అరౌండ్. సో మొత్తం మీద ఒక 5000 మిగిలినట్టు ఉంటుంది పేషెంట్ మొత్తానికి ఈ క్యాంప్ ద్వారా పర్ పేషెంట్కి. ఈరోజు పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో కాంటినెంటల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా వంశీ సార్ ప్రత్యేకంగా వచ్చి, ఎందుకంటే మా కోరికన్ మండి నుంచి వచ్చి పెద్దపల్లిలో ఉన్నటువంటి ప్రజలకు ఉచితంగా గుండె వైద్య శిబిరంలో వారికి చికిత్సలు నిర్వహించడం జరిగింది. 2D ఎకో కానివ్వండి, ఈసీజీ కానివ్వండి, బ్లడ్ టెస్ట్కి సంబంధించి ఉచితంగా. ఎందుకంటే మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేదంటే ఈ టెస్ట్లకు సంబంధించి దాదాపుగా 6000 నుంచి 10,000 రూపాయలు అవుతూ ఉంటాయి. గత కొన్ని రోజుల నుండి దాదాపు ఒక 5-6 నెలల నుండి పెద్దపల్లి లోపల విపరీతంగా గుండె నొప్పితో చనిపోవడం, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి పెద్దపల్లి శాసనసభ్యులు, ఎందుకంటే చెప్పగానే వచ్చి ప్రారంభించినటువంటి శాసనసభ్యులు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి, పెద్దపల్లి మున్సిపల్ సిబ్బందికి, ముఖ్యంగా పెద్దపల్లి మీడియా అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు ఏదైతే నొప్పి ఉంటుందో దానికి మనం అందరం అజాగ్రత్త వల్ల, ఎందుకంటే మనం నొస్తలేదా అని చెప్పి మనం కొంచెం కొద్ది అజాగ్రత్తగా ఉంటాం. దాన్ని ముందుగా టెస్ట్ చేసుకొని ఏదైతే ప్రికాషన్ ఉండదంటే ఫర్దర్ హాస్పిటల్కి వెళ్ళి మనం చూపించుకుంటాం. కాబట్టి కేవలం వారికి సంబంధించిన వైద్య పరీక్షల కోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంటినెంటల్ సిబ్బందికి, వంశీ సార్, అదేవిధంగా మహేష్ సార్ గారికి, సతీష్ సార్ గారికి, పూజా మేడం, అర్చన మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అంటే మరి రానోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి మళ్ళీ ఏమైనా క్యాంప్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో మళ్ళీ పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్. ఎందుకంటే ఈరోజు ఓన్లీ గుండెకి సంబంధించిన శిబిరం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో అదే కాంటినెంటల్ హాస్పిటల్ వారు పెద్ద ఎత్తున అన్ని రకాల పరీక్షలు చేయడానికి వారు విచారణ సమయం కోసం చూస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మరొక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం.